సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహగతులన్నీ కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇప్పటి వరకు యోగించినటువంటి గ్రహాలన్నీ కూడా కొంత అనుకోని పరిస్థితుల రీత్యా ప్రతికూలించేటువంటి స్థానాల్లోకి వెళ్ళాయి. అంటే రాజ్యస్థానమందు గురుడు యోగించడం లేదు, భాగ్యమందు రాహు అనుకూలుడు కాదు, అష్టమ శనేశ్వరుడు, అలాగే ఈ వారంలో అష్టమ రవి యొక్క దోషము, సప్తమ స్థానంలో శుక్ర బుధ కుజగ్రహాల యొక్క సంచారం. ఇలా చూసుకున్నప్పుడు దాదాపుగా కర్కాటక రాశి వారికి 9 గ్రహాలు కూడా ఈ వారంలో ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. అందులోనూ ఎక్కువ సంఖ్యలో అష్టమ సప్తమ స్థానాల్లో గ్రహాలు కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భాలలో ఏమవుతుంది? దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యధ నానా కార్య విరోధస్య. ఏ పని తలపెట్టినా దానిలో ఆటంకాలు అధికంగా వస్తూ ఉండడము, చికాకు, అసహనము, మరీ ముఖ్యంగా శిరోవ్యధ అన్నారు. తలకాయ పోటు తెప్పించేటువంటి పనులన్నీ కూడా మీకే చుట్టుకుంటూ ఉంటాయి. మీకు సంబంధం లేనటువంటి విషయాలు, అలాగే మీరు ఎప్పుడూ ఊహించినటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా జీవితంలో జరుగుతూ ఉండడం, దానివల్ల కొంత మానసిక అశాంతి అధికంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక సప్తమ స్థానంలో కుజ బుధ శుక్రుల యొక్క యుతి ఉండడం అనేటువంటిది కూడా అంత మంచి గ్రహస్థితి కాదు. కాబట్టి దీనివల్ల కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, సరైనటువంటి సమయానికి భోజనం చేయకపోవడం, శరీరాన్ని అతిగా కష్టపెడుతూ ఉండడం, ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా కనీసం నిద్ర పట్టకపోతూ ఉండడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వాటి వేటిలోకి కూడా వెళ్ళడానికి సావకాశం లేనటువంటి పరిస్థితి. ఇది చాలా వింతగా ఉంటుంది. ఈ పని ఇంత తేలిగ్గా అయ్యేది కదా, ఎందుకు ఇంతలా నన్ను బాధ పెడుతోంది? పలానా బ్యాంకు పనో లేదా పలానా ఇంటి పనో ఏదో ఒకటి గమ్ముని పూర్తి అవ్వవలసింది చాలా కాలంగా ఆ పని అవ్వకుండా ఉంటుంది. ఇది ఒకంత కోపానికి కూడా కారణమవుతుంది. ఈ వారంలో ప్రత్యేకించి కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాల సంఖ్య అధికంగా ఉంటుంది. కాబట్టి చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి ఏదైతే ఉన్నదో అది పెరగకపోయినప్పటికీ గత వారంతో పోల్చుకుంటే ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రుణాలు చేస్తారు. అయినప్పటికీ ఇవన్నీ కూడా మీ మనసుని బాధిస్తూ ఉంటాయి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అకారణంగా వచ్చేటువంటి ప్రయాణాల యొక్క విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మొత్తం మీద 9 గ్రహాల యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఈ ఒక్క వారంలోనే కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగా గడపగలిగితే వచ్చే వారం నుండి గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది. కాబట్టి మీకు సౌఖ్యం ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రుద్రకవచాన్ని కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి సింహరాశి.